31 మండలాల ప్రజలకు ఆ ఆసుపత్రి దిక్కు. పొరుగు రాష్ట్రం నుంచి కొందరు వస్తుంటారు. అలాంటి వైద్యశాలకు రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నా, సిబ్బంది కొరత వేధిస్తున్నా ప్రభుత్వం అంతగా పట్టించుకోవడం లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్ష చేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి ఏరియా ఆసుపత్రి ఎప్పుడు చూసినా రోగులతో కిటకిటలాడుతుంటుంది. 1885లో స్థాపించిన ఆసుపత్రిలో అంతంత మాత్రపు సౌకర్యాలతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. 100 పడకల వైద్యాలయంలో దాదాపుగా 200 మంది ఇన్పేషెంట్లుగాను 800 మంది అవుట్ పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. రోగుల తాకిడి ఎక్కువై వైద్యుల సంఖ్య తక్కువై సరైన వైద్యం అందడం లేదు. అంటే ఇంజెక్షన్ తీసుకునేంత వరకు ఓపీలు తీసుకున్నప్పటి నుంచి కూడా నిరీక్షిస్తూనే వాళ్ళ ఉన్నటువంటి కాయలను ఇంకా ఎక్కువ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఓపీ తీసుకునే తమన 1 గంట టైం పడుతూ ఉంటే అదే పనిగా డాక్టర్ దగ్గర చూపించుకొని అదేవిధంగా ఫార్మసీస్ దగ్గరికి పోతే అక్కడ గంటల తరబడి లైన్లో నిలుచుకొని ఎంతో మంది ముసలోళ్ళు పడిపోయే పరిస్థితి. కనీసం 150 పడకల హాస్పిటల్ చేయాలి. రోజుకు సరాసరిగా 5 లేక 6 ప్రసవాలు జరిగే ఆసుపత్రిలో గర్భిణీల బాధలు వర్ణతాతీతం. మెటర్నరీ వార్డులోనూ సౌకర్యాల కొరతతో మహిళలు కిందనే పడుకోవాల్సి వస్తోంది. మదనపల్లి ఏరియా హాస్పిటల్లో చిత్తూరు జిల్లా డెలివరీ కేసెస్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. క్రాసింగ్ మాకు 300 అంటేనే ఏ గ్రేడ్ హాస్పిటల్, అట్లాంటి మాకు 320, 330 కూడా జరుగుతున్నాయి. అందులో సిజేరియన్స్ 20% చేయాలి. 20% గాను 35, 40. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటి అన్ని కాంప్లికేటెడ్ కేసెస్. మెటర్నిటీ చైల్డ్ హెల్త్ హాస్పిటల్ సపరేట్ పెడితే బ్లాక్ చాలా మటుకు సమస్య తీరిపోతుంది. కానీ అల్ట్రాసోనోగ్రామ్ క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్ వస్తే చాలా. ఆసుపత్రిలో గర్భిణులు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఎంసీహెచ్ భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.